ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ. జై శ్రీమన్నారాయణ. నారాయణ నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీ సరస్వతి వ్యాసం తతో జయమధీరయేత్. భవిష్య మహాపురాణం ప్రతిసర్గ పర్వం ద్వితీయ ఖండం ముగించుకొని మనం తృతీయ ఖండంలోకి ప్రవేశించాం. ప్రథమ ఖండంలో సత్యయుగం నుంచి సత్య త్రేత ద్వాపర యుగాలలో ఆ రాజుల గురించి, అలాగే కలియుగం విష్ణుకు అర్థమైన ఆదామ హవ్యవతుల ద్వారా కలియుగం మొదలైనట్లు, తర్వాత బౌద్ధ ధర్మస్థాపకుడైన గౌతమ సిద్ధార్థుడు, తర్వాత ఆ బౌద్ధ మతం ఏ విధంగా అంతరించిపోయిందని ప్రథమ ఖండంలో మనం చూసుకున్నాం. తర్వాత విక్రమాదిత్యుడు క్రీస్తు పూర్వం 100 సంవత్సరాల క్రితం 102 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి విక్రమాదిత్యుడు, అతనికి అనుగ్రహించబడిన ఒక దేవదూత పార్వతీదేవి ఆశీర్వాదం వల్ల కలిగినటువంటి బేతాళుడు, ఆ బేతాళుడు విక్రమాదిత్యుడికి జరిగిన సంభాషణ అంతా ద్వితీయ ఖండంలో అనేక కథలుగా మనం చూసాం. ఇప్పుడు తృతీయ ఖండంలో మనం ఏం చూడబోతామంటే, ద్వాపరంలో జరిగిన యుద్ధం, ద్వాపర యుగంలో 18 రోజులు యుద్ధం జరగటం, ఆ జరిగిన యుద్ధాన్ని జరగటం వల్ల అది ఎంతో రక్త ప్రవాహం జరిగింది. ఎంతోమంది యజ్ఞమైపోయారు, బలైపోయారు ఆ యుద్ధంలో. దానికి ఇప్పుడు త్రేతాయుగంలో కూడా రాముడు కూడా రావణాసురుని చంపిన తర్వాత శాపం, బ్రాహ్మణ హత్య పాతకం చేయడం వల్ల రామేశ్వరం మన దగ్గరికి వెళ్ళి అక్కడ రామేశ్వర లింగాన్ని అక్కడ పూజించినట్లుగా చెప్తున్నాయి గ్రంథాలు. అలాగే వీరు కూడా అర్జునుడు ఎంత వద్దన్నా సరే, నేను యుద్ధం చేయనని చెప్పినా సరే, శ్రీకృష్ణుడు అతన్ని ప్రేరేపించి యుద్ధం చేయించి అనేక మందిని అక్కడ యజ్ఞం వధ చేయించి అక్కడ తర్వాత ద్వాపరయుగాన్ని అంతం శ్రీకృష్ణుని వేయడం తర్వాత ద్వాపరయుగం అయిపోయింది. ఈ యొక్క తృతీయ ఖండంలో ఆ విధంగా వారిని చంపేయడం వల్ల కొంత శాపం వాళ్ళకి చుట్టుకుంటుంది. అయితే వాళ్ళు మరలా ఆ శాపాన్ని శివుడు వచ్చి వీళ్ళని శపిస్తాడు, పాండవుల్ని. మరలా వారు తిరిగి కలియుగంలో పునర్జన్మ పొందుకోవాలి, మరలా తిరిగి జన్మించాలి అని ఇక్కడ వీళ్ళు ఏ విధంగా తిరిగి జన్మించబోతారు అన్నది భవిష్య పురాణం తృతీయ ఖండంలో మొదటి అధ్యాయంలో చూస్తాం. రెండవ అధ్యాయంలో ఈశపుత్రావతారం, ఈసా మెస్సియా గురించి, మూడో అధ్యాయంలో మహమ్మద, భోజరాజు, కాళిదాసు వాళ్ళ గురించి ముఖ్యమైనగా ఈ యొక్క తృతీయ ఖండంలో మనం చూస్తాం. The rishis said, "O Lord, you have narrated the contemporary story of the king Vikramaditya when 1200 years of Dwapara were left. Lord Krishna displayed his sports over the earth." కృష్ణుడు అక్కడ అంత యుద్ధం జరిగితే అది ఒక ఆటలాగా ఉంది అని చెప్తున్నాడు శ్రీకృష్ణుడికి. లార్డ్ కృష్ణ డిస్ప్లేడ్ హిజ్ స్పోర్ట్స్ ఓవర్ ద ఎర్త్. వీళ్ళు కౌరవులు పాండవులు కొట్టుకుంటే అది ఒక రకమైన ఆట, ఒక స్పోర్ట్గా అతను తీసుకున్నట్లుగా ఇక్కడ మనం గమనించాలి. యు ఆర్ omniscient always. You kindly repeat the same story. సూత మహర్షి చెప్తున్నారు. డ్యూరింగ్ ద మహాకల్ప ఆఫ్ భీష్మ మహాకల్పంలో 28వ ద్వాపరలో ఏ టెరిఫిక్ వార్ వాజ్ ఫాట్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ కురుక్షేత్రం అనే స్థలంలో ఒక భయంకరమైన యుద్ధం జరిగింది.
ఆ యుద్ధంలో ద ప్రౌడ్లీ యారగెంట్ కౌరవస్ వర్ డిఫీటెడ్ బై ది పాండవాస్. వారు పాండుపుత్రులైనటువంటి పంచపాండవుల చేతిలో ధృతరాష్ట్ర మహారాజు కుమారులైన 100 కౌరవులు కూడా ఓడిపోయారు, ఘోర పరాభవాన్ని చెందారు. ద పాండవాస్ గెయిన్డ్ విక్టరీ ఆన్ ద 18th డే. ఇది ఎన్ని రోజులు యుద్ధం జరిగిందంటే 18 రోజులు యుద్ధం జరిగింది. కాబట్టి భగవద్గీతలో 18 అధ్యాయాలు మనం కనుగొంటాం. శ్రీకృష్ణుడు అర్జునుడికి 18 అధ్యాయాలు బోధిస్తాడు. అందుకనే ఆ యుద్ధం కూడా 18 రోజులు దానికి సూచనగా ఉంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, టేకింగ్ ఇట్ టు బి ద మూవ్ ఆఫ్ ది డెస్టినీ, లార్డ్ కృష్ణ మెంటల్లీ అడోర్డ్ లార్డ్ శివ, ద ఎటర్నల్ యోగి, ఆదియోగి, సనాతన యోగి, శాశ్వతమైన యోగి, నిత్యయోగి అయినటువంటి ఈశ్వరుని శ్రీకృష్ణుడు ఆయన మనసులో ఆయన ధ్యానం చేస్తూ ఉంటుంటారు. శ్రీకృష్ణ సెడ్, ఓ పీస్ఫుల్ రుద్ర, ఓ పీస్ఫుల్ రుద్ర అంటున్నాడు శ్రీకృష్ణుడు రుద్రాణం అహం శంకరాస్మి అంటారు. అంటే రుద్రుల్లో నేనే శంకరుణ్ణి అని చెప్పి ఇక్కడ మరలా పైన వేరే దేవుడు ఉన్నట్లుగా ఆయన అక్కడ భ్రమపడుతుంటారు. ఆయనే సర్వం అయినప్పటికీ కూడా పైన ఇంకా వేరే దేవుడు ఎవడో ఉన్నారు, రుద్రుడు అనేవాడు పైన ఉన్నాడు అన్నట్లు అక్కడ నాటకం, జగన్నాటక సూత్రధారం అనమాట, పైన ఎవరో ఉన్నట్లు. అదంతా ఏంటంటే ఆయన పైనంతా ప్లాన్ వేసుకొని కిందకు వచ్చి ఆ యొక్క పాత్ర పోషించి వెళ్ళిపోవాలి. కాబట్టి పైన ఇంకా అక్కడ ఆ సింహాసనం అనేది ఒకటి ఉంది, అక్కడ ఉన్నదానికి ఏదో పేరు పెట్టాలి. కాబట్టి దాన్ని పైన ఇంకొకళ్ళ దేవుడు ఉన్నట్టు అక్కడ చూపిస్తూ ఉంటారు. అదొక నాటకం అనమాట. కాబట్టి ఆయన ఏం చెప్తాను, ఓ రుద్ర, ఓ పీస్ఫుల్ రుద్ర అంటుంటాడు. పీస్ఫుల్ రుద్ర, ఓ పీస్ఫుల్ రుద్ర, భూతేశ, వేర్ ద మ్యాటెడ్ లాక్స్ ఆఫ్ హెయిర్, సెల్యూషన్ టు యూ, నీకు నమస్కారములు. భూతేశ, భూత గణేశ, రుద్రుడా, పీస్ఫుల్ రుద్ర. ఇది ఒక ఆశ్చర్యకరంగా ఉంటుంది. రుద్రుడు అంటేనే భయంకరమైన కోపం కలిగిన వాడు, కానీ పీస్ఫుల్, శాంతికరమైన రుద్రుడా అని అక్కడ ఈశ్వరుణ్ణి అక్కడ సంబోధించడం ఇక్కడ గమనార్హం. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ ద టైం, ఈ కాలం నువ్వే సృష్టించావు అంటాడు. భగవద్గీతలో మళ్ళీ నేనే మహాకారుణ్ణి అంటాడు. బైబిల్లో కూడా నేనే ఆది, నేనే అంతము, ఆది మధ్యాంతరహితుని అని చెప్తుంటాడు. యు ఫీడ్ ద యూనివర్స్, ఈ యొక్క విశ్వానికి నీవే పోషిస్తున్నావు. బిసైడ్స్ బీయింగ్ ద రిమూవర్ ఆఫ్ ద సిన్స్, ఈ యొక్క పాపాలని నీవే నిర్మూలన చేస్తుంటావు. అంటే ఇప్పుడు ఏంటి, అక్కడ ఏం జరిగింది, అక్కడ యుద్ధం అనేది జరిగింది, అది ఒక రకంగా జీవహింస చేయడం పాపం. కాబట్టి నువ్వే ఈ పాపాలని క్షమించాలి అని అక్కడ శ్రీకృష్ణుడు ఈశ్వరుడికి ప్రార్థన చేసినట్లుగా చూస్తుంటాం. అలాగే ఇప్పుడు బైబిల్లో ప్రకారం కూడా చూస్తే యేసు కూడా నన్ను చూసిన వాడు తండ్రిని చూసి నిన్నట్టే అంటాడు. కానీ తండ్రి ఇంకెక్కడో ఉన్నాడు పైన అని కొంతమంది అనుకుంటుంటారు. అంటే పాత్రవంతున్న గణపతి సైన్యములకధిపతి యెహోవానే యేసులాగా వస్తాడని కొంతమంది అంటుంటారు. అయితే ఇక్కడ ఈయన నువ్వు మా పాపాలను క్షమించు అని ఈశ్వరుడికి ప్రార్థన చేస్తాడు. అట్లాగే 2వ చాప్టర్లో ఈశపుత్రుడు లాగా ఆయన రావడం మనం గమనించాలి. ఇక్కడ ఈయన ఈశ్వరుడికి ఏమైనా ప్రార్థన చేస్తున్నారు, నువ్వు మా పాపాలని క్షమించు, రిమూవ్, బిసైడ్స్ బీయింగ్ ద రిమూవర్ ఆఫ్ ద సిన్స్, నువ్వు మా పాపాలను క్షమించాలి. ఓ లార్డ్, యు సేవ్ ద పాండవాస్, ఈ పాండవుల్ని రక్షించు. ఎందుకంటే వాళ్ళు ఎంతోమందిని చంపేశారు అక్కడ యుద్ధంలో. ద పాండవాస్ ఆర్ మై డివోటీస్, ఆర్ ఫియర్ఫుల్ ఆఫ్ ద పాస్ట్,
వీళ్ళు నా భక్తులు, పాండవులు, పంచపాండవులు నా యొక్క భక్తులు, నేనంటే అంత భయాన్ని కలిగి ఉన్నారు. ఆన్ హియరింగ్ ద ప్రేయర్ మౌంటెడ్ ఓవర్ నంది అండ్ హోల్డింగ్ ఎ ట్రిడెంట్. ఈ విధంగా శ్రీకృష్ణుడు శివుడికి ప్రార్థన చేసినప్పుడు ఆయన అక్కడ ప్రత్యక్షం అవడం గమనార్హం. ఆయన నంది వాహనుడై తర్వాత త్రిశూలాన్ని చేతపట్టుకొని అక్కడ రుద్రుడు అక్కడ ఆ మిలిటరీ క్యాంప్లోకి అరైవ్డ్ ఇన్ ఫర్ దేర్ ప్రొటెక్షన్ ఇన్ ద మిలిటరీ క్యాంప్. వాళ్ళంతా మిలిటరీ క్యాంప్లో ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నారు. ఆ మిలిటరీ క్యాంప్లోకి అప్పుడు రుద్రుడు అక్కడ ప్రత్యక్షం అవడం జరిగింది. ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం, అంటే 18 రోజులు అయిపోయింది. 18 రోజున వీళ్ళు పాండవులు గెలిచారు. ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం, ఎట్ ద కింగ్స్ కమాండ్, కృష్ణ ప్రొసీడెడ్ టు హస్తినపుర. అక్కడ కృష్ణుడు హస్తినాపురం వెళ్ళిపోయాడు. అక్కడ శివుడు అక్కడికి వచ్చాడన్నమాట. ఈ లోపల ఆయన్ని కింగ్స్ కమాండ్, కృష్ణుడే ఎక్కడికి వెళ్ళిపోయాడు, హస్తినాపురం అనే ప్రదేశానికి ఆయన వెళ్ళిపోమని అక్కడ ఆదేశించాడు. ద పాండవాస్ దెన్ మేడ్ దేర్ డ్వెల్లింగ్ ప్లేస్ ఎట్ ద బ్యాంక్ ఆఫ్ ది రివర్ సరస్వతి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, సరస్వతి నది తీరాన వాళ్ళు అక్కడ నివాసం ఉంటున్నారు. ఎట్ ద డెడ్ ఆఫ్ నైట్లో బాగా చీకటిగా ఉన్నట్టు అంధకార రాత్రిలో అశ్వత్థామ ద సన్ ఆఫ్ ది ద్రోణాచార్య, ద సన్ ఆఫ్ ద్రోణాచార్య, అశ్వత్థామ అతః కుంజరః అంటాం కదా. అంటే ఆ అశ్వత్థాముడు ద్రోణాచార్యుడు అయినటువంటి ఆయన కుమారుడు అశ్వత్థాముడు ఉంటాడు. భోజ అండ్ కృపాచార్య రీచ్డ్ దేర్. అశ్వత్థామ, భోజుడు, కృపాచార్యులు వాళ్ళ ముగ్గురు కలిసి ఆ యొక్క సరస్వతి నది పాండవుల దగ్గరికి వచ్చారు. అంటే వీళ్ళు బతికే ఉన్నారన్నమాట. అయితే అశ్వత్థామ బతికే ఉన్నాడు, భోజుడు బతికే ఉన్నాడు, కృపాచార్యుడు బతికే ఉన్నారు. ఆల్ ఆఫ్ దమ్ యూలగైజ్డ్ లార్డ్ రుద్ర మెంటల్లీ. ఈ యొక్క రుద్రదేవుణ్ణి వాళ్ళు, శివుణ్ణి వాళ్ళు కొనియాడారు, స్తుతించారు. అంటే లార్డ్ శివ దేర్ ఫోర్ షోడ్ దెమ్ ద వే. వాళ్ళకి మార్గాన్ని అక్కడ శివభగవాన్లు చూపించారు. హోల్డింగ్ ద స్వర్డ్ ప్రొవైడెడ్ బై లార్డ్ శివ, ద వెలారస్ అశ్వత్థామ కిల్డ్ దృష్టద్యుమ్న అండ్ అదర్స్. దృష్టద్యుమ్నుడిని అశ్వత్థాముడు ఒక కత్తితో వాళ్ళని చంపేయగలిగాడు. దేర్ ఆఫ్టర్ హీ లెఫ్ట్ టు సమ్ అదర్ ప్లేస్. తర్వాత ఆయన వేరే ప్రదేశానికి వెళ్ళిపోయాడు. దెన్ సూత హూ ఎస్కేప్డ్ డెత్ అవుట్ ఆఫ్ ది ఆల్ ది సర్వెంట్స్. అక్కడ సూత మహర్షి కూడా అక్కడ ఉన్నాడు. అప్పుడు ఆ టైంలో సూత మహర్షి కూడా ఆ టైంలో అక్కడ ఉన్నాడు. హూ ఎస్కేప్డ్ డెత్ అవుట్ ఆఫ్ ఆల్ ద సర్వెంట్స్ అప్రైజ్డ్ ద పాండవాస్ ఆఫ్ ది టెరిబుల్ హ్యూమన్ మెస్సాక్ర్. అక్కడ ఆ యొక్క మరణాన్ని తప్పించుకొని సూత మహర్షి కూడా అక్కడ బయట పడ్డాడు. అయితే ఇక్కడ పాండవులందరినీ ఆయన కొనియాడుతున్నాడు. మీరు మంచిగా యుద్ధం చేశారు, చాలా యాజ్ హ్యాడ్ హ్యాపెండ్ ఎర్లియర్. టేకింగ్ శివ టు బి ద కల్ప్రిట్ ఎట్ దట్ టైమ్. ఈ శివుడు ఇచ్చినటువంటి దానివల్లే దృష్టద్యుమ్నుడు చనిపోయాడు, శివుడు ఇచ్చిన కత్తి వల్ల అని. టేకింగ్ శివ టు బి ద కల్ప్రిట్ ఎట్ ద టైమ్, భీమా అండ్ అదర్ పాండవాస్ గెటింగ్ ఇమ్మెన్స్లీ ఎన్రేజ్డ్. ఈ దృష్టద్యుమ్నుడు దెన్ సూత taking Shiva to be the culprit at the time, Bhima and other Pandavas getting immensely enraged wounded Lord Shiva with their weapons.
శివుడి మీద దేవుడి మీద కోపం వచ్చింది. ఈశ్వరుడి మీద, శివభగవానుడి మీద ఈ మానవ మాత్రమైనటువంటి పాండవులకి, భీముడికి కోపం వచ్చిందంట. కోపం వచ్చి ఏం చేశారు? శివుడి మీద, శివుడి చేతిలో ఏముంది? త్రిశూలం ఉంది. శివుడి మీద ఆయుధాలు ప్రయోగించారంట. Their weapons entered the body of the Lord Shiva and were absorbed in the same, which surprised the Pandavas. వాళ్ళు ఇట్లా కత్తులు, బాణాలు అవన్నీ వేసినప్పుడు అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినట్ట? శివుడికి గుచ్చుకున్నాయంట. శివుడికి ఇట్లాగా వాళ్ళు ఇట్లా పొడిచారు. శివుడిని పొడిస్తే ఆ లోపలికి ఆ బాణాలు గుచ్చుకుపోయినాయి, లోపలికి వెళ్ళిపోయినాయి, బయటకు రావట్లేదు. బళ్ళు వెళ్తే పొడిచారు, ఆ బళ్ళు లోపలికి వెళ్ళిపోయింది, మళ్ళీ కనపడట్లేదు. బాణాలతో పొడిచి ఉండొచ్చు, ఆ బాణాలు లోపలికి వెళ్ళిపోయినాయి, మళ్ళీ బయటకు రావట్లా. పాండవులకి ఆశ్చర్యంగా ఉందంట. లోపలికి వెళ్తున్నాయి కానీ మళ్ళీ బయటకు రావట్లా, లోపల మాయమైపోతున్నాయి. wounded Lord Shiva with their weapons. Their weapons entered the body of the Lord Shiva and were absorbed in the same, which surprised the Pandavas. Thereafter they attacked Shiva with their hands. ఇట్లా కాదు, బాణాలు ఇవన్నీ వెపన్స్లో అయితే, ఆయుధాలతో అయితే ఆయన మాయం చేసేస్తున్నాడు లోపల, మనం యుద్ధం చేద్దామని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారు? అటాక్ చేస్తున్నారు. చేతులతో ముష్టి యుద్ధం చేసుకుంటా శివుడి మీద అటాక్ చేస్తారంట. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం లార్డ్ శివ ప్రొనౌన్స్డ్ ఎ కర్స్ ఆన్ దెమ్. ఏంటి? అప్పుడు వాళ్ళని శపిస్తాడు. శివుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళని ఫస్ట్ బాణాలు వేశారు, యుద్ధాలు చేశారు, వెపన్స్తో ఆయన్ని గుచ్చారు. ఆయన ఏమనలేదు. సరే అంతా ఊరికి వచ్చేదా, మళ్ళీ చేతులతో ముష్టి యుద్ధం చేయడానికి మళ్ళీ కొడుతున్నారు. ఎవరిని? దేవుడైనటువంటి శివ భగవాన్ని కొట్టడానికి కొట్టారు. అప్పుడు ఆయన ఊరుకుంటాడా? మనం శపించి పారేస్తున్నా అని చెప్పి అసలే రుద్రుడు మూడో కందేశాడంటే కోపం వస్తుంది. అయితే ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన తన యొక్క సహనాన్ని చూపిస్తున్నాడు. అంటే అసలు నేను శివుడికి ఎంత శాంత స్వభావం ఉంటుందని ఎప్పుడు అనుకోవాలి. ఆయనకి అసలే ఊరికి కోపం వచ్చేస్తుంది, మూడు కన్ను తెరుస్తాడు, మొత్తం ప్రళయం వచ్చేస్తుంది అట్లా అనుకుంటాం శివుడు అనగానే. కానీ ఆయన ఎంత శాంత స్వభావం అంటే వాళ్ళు కొట్టినా సరే వాళ్ళు ఏమీ తిరిగి మళ్ళీ కొట్టలేదు. ఈశపుత్రుడు కూడా సుమారుగా అదే క్యారెక్టర్స్తో 2వ అధ్యాయంలో వస్తాడు. అందుకనే ఈశపుత్రుడు అంటే ఎస్, ఒక చెంప మీద కొట్టితే మళ్ళీ ఇంకో చెంప చూపియండి అని అంటాడు. అదే ఇది ఈ అందుకని మొదటి అధ్యాయంలో ఈశ్వరుడు కూడా ఆ రకంగా ఆయన కొట్టినప్పుడు కూడా ఈయన తిరిగి వాళ్ళని కొట్టట్లేదు, కానీ ఒక మాట చెప్తున్నాడు, వాళ్ళని శపించేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ద లార్డ్ శివ ప్రొనౌన్స్డ్ ఎ కర్స్ ఆన్ దెమ్. యూ పీపుల్ ఆర్ ద డివోటీస్ ఆఫ్ లార్డ్ కృష్ణ. Therefore, in spite of your having been protected by me, you would face death. మీరు కృష్ణుడి యొక్క భక్తులనే ఊరుకుంటున్నాను. You would face, మీరు లేకపోతే నాకు కోపం వస్తే వాళ్ళందరిని చంపేస్తాను అంటున్నాడు. You would be reborn in the age of Kali and you will have to face the forward రివార్డ్ ఆఫ్ యువర్ డీడ్స్. మీరు చేసిన ప్రతి కర్మకి ప్రతిఫలం. అంటే ఇక్కడ అందరూ ఎవరన్నా చంపేశారు మీరు. ఇప్పుడు ఆవుని చంపినా, గొర్రెలను చంపినా, మేకలను చంపినా, అయితే ఒక చీమను చంపినా దానికి కర్మఫలం అనేది మనకు అనుభవించాలి అన్నట్లుగా చెప్తుంటారు కదా కొంతమంది కర్మ సిద్ధాంతికులు. అయితే వీళ్ళు మనుషులను చంపారు కాబట్టి ఈ కర్మని మీరు కలియుగంలో మరలా పుట్టి ఆ ఫలాన్ని మీరు మరలా అనుభవించాలి అని అక్కడ ఆయన వారిని శపించేశాడు. మరలా మృత్యు లోకంలో మరలా వీళ్ళందరూ ఏమనుకుంటారు? భాగవతంలో చూస్తే పాండవులు స్వర్గలోక ఆరోహణం అని ఒక చాప్టర్ ఉంటుంది.
వాళ్ళు స్వర్గలోకం వెళ్ళిపోయారు అనుకుంటాం. సరే వెళ్ళిపోతే అక్కడ ఉంటారా? ఇప్పుడు ఏమైంది ఇక్కడ? శివుడిని వచ్చి కొట్టారు, ఆయన శపించేశాడు. స్వర్గంలోకి వెళ్తారు కానీ మరలా తిరిగి వచ్చేస్తారు శాపం వల్ల, రుద్రశాపం వల్ల. యూ షల్ హ్యావ్ టు ఫేస్ ద రివార్డ్ ఆఫ్ యువర్ డీడ్స్. ద స్పీకింగ్ శివ డిజపియర్డ్ ఫ్రమ్ ద సీన్. అక్కడ నుంచి ఆయన అదృశ్యం అయిపోతారు. ద పాండవాస్ ఆన్ ద అదర్ హ్యాండ్ టుక్ రిఫ్యూజ్ విత్ ద లార్డ్ ఫర్ అటోన్మెంట్ ఆఫ్ దేర్ సిన్స్. ద పాండవులు ఏం చేస్తారంటే రిఫ్యూజ్ విత్ ద లార్డ్, అయ్యా శరణం శరణం, నా పాపాలని క్షమించు అని అడుగుతారు. హ్యావింగ్ బీన్ డిప్రైవ్డ్ ఆఫ్ ద వెపన్స్, ద పాండవాస్ విత్ కృష్ణ ఎలాగైజ్డ్ మెంటల్లీ అండ్ ప్లీజ్డ్ హిమ్. అయితే ఈ లోపల మరలా శ్రీకృష్ణుడు ఈ శపించే టైంకి కొంచెం శ్రీకృష్ణుడు పక్క తప్పుకుంటాడు. మరలా ఈ సీన్ అంతా అయిపోద్ది. ఆయన శపించే టైం కల్లా శ్రీకృష్ణుడు నెమ్మది తప్పుకుంటాడు. మరలా శ్రీకృష్ణుడి అవతారంలో మళ్ళీ ఆయన వచ్చి ఏం చేస్తున్నాడు అక్కడ మళ్ళీ ఆయన మళ్ళీ అక్కడ వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇక్కడ ద పాండవాస్ ఆన్ ద అదర్ హ్యాండ్ టుక్ రిఫ్యూజ్ విత్ ద లార్డ్. హ్యావింగ్ బీన్ డిప్రైవ్డ్ ఆఫ్ ద వెపన్స్, ద పాండవాస్ విత్ కృష్ణ ఎలాగైజ్డ్ మెంటల్లీ అండ్ ప్లీజ్డ్ హిమ్. మరలా ఏం చేస్తారు ఈ పాండవులు? అయ్యో ఇంత ఇట్లా జరిగిందా అని చెప్పి మరలా శ్రీకృష్ణుడు పాండవులు కలిసి ఏం చేస్తారంటే ఆయన మరలా శివుణ్ణి శివస్తుతి చేస్తారు. శివుడా, నా పాపాలని క్షమించు, ఇక్కడ ఏదో తెలియక తప్పు చేశాం అని అక్కడ శివుణ్ణి ప్రార్థన చేస్తారు. అప్పుడు శివ దెన్ అపియర్డ్ బిఫోర్ దెమ్ అండ్ సెడ్. అప్పుడు మరలా శ్రీకృష్ణుడు పాండవులు కలిసి మళ్ళీ ప్రార్థన చేస్తే మరలా శివభగవానుడు ప్రత్యక్షమై ఏం చెప్తారంటే లెట్ ద వెపన్స్ విచ్ హ్యావ్. అప్పుడు కృష్ణుడు అడుగుతాడు ఎవరిని? రుద్రదేవుడిని, శివభగవాన్. లెట్ ద వెపన్స్ విచ్ హ్యావ్ ఎంటర్డ్ యువర్ బాడీ బీ రిటర్న్డ్. నాయనా, మా వాళ్ళు ఏదో తెలిసి తెలకుండా నీలోకి ఆయుధాలు పంపించారు, వాటిని మరలా తిరిగి ఇచ్చేయండి అని ప్రాధేయపడతాడు. అండ్ రిమూవ్ ద కర్స్ ప్రొనౌన్స్డ్ బై యూ ఆన్ ద పాండవాస్. 2 కోరికలు కోరతాడు శ్రీకృష్ణుడు ఈశ్వరుని, శివభగవాన్. ఒకటే మీ బాడీలోకి వెళ్ళిపోయినటువంటి, మీ శరీరంలోకి వెళ్ళిపోయినటువంటి ఆ వెపన్స్ని తిరిగి ఇచ్చేసేయండి, ఆయుధాలని. తర్వాత మీరు ఏదైతే మరలా తిరిగి కలియుగంలో జన్మించాలి అన్న దాని గురించి దాన్ని తిరిగి తీసేసుకోండి అని, ఆ శాపాన్ని తిరిగి తీసేయండి అని, శాపాన్ని తీసేయండి, శాపం ఏమో వచ్చినా కలిగించండి అంటాడు. ఆన్ హియరింగ్ దిస్ శివ సెడ్, ఓ కృష్ణదేవా. శ్రీకృష్ణుడు అన్నాడు, దేవుడా, కృష్ణుడా అంటున్నాడు. కృష్ణదేవుడా అన్నాడు శివుడు. కృష్ణదేవుడా, ఓ కృష్ణదేవా, సెల్యూషన్ టు యూ, నీకు నమస్కారం, నీకు సలాం. ఓ లార్డ్, ఐ ఆమ్ నాట్ ఎట్ ఆల్ అట్ ఫాల్ట్ ఇన్ దిస్ కేస్. ఓ ప్రభువా, నేను ఏమి తప్పు చేయలేదు ఈ విషయంలో. ఐ హ్యాడ్ బీన్ ఓవర్పవర్డ్ బై యువర్ మాయా. నాకేమీ తెలీదు, నీలోంచి మాయ నాలోకి వచ్చింది. ఒక వ్యక్తి, ఒక మహర్షి లేకపోతే ఎవరైనా వ్యక్తి శపించాడు అంటే అది వాళ్ళ తప్పే కాదు. అది ఆ టైంలో ఆ మాయాశక్తి వారిలోకి ప్రవేశించి అక్కడ ఆ శాపం వచ్చేటట్టు లేకపోతే ఇంకోటి ఏదో మాట అనేటట్టు ఇట్లా జరుగుతూ ఉంటుంది. అది ఐ హ్యావ్ బీన్ ఓవర్పవర్డ్ బై యువర్ మాయా. నీ మాయ చేతి నేను కమ్ముకున్నాను, అందుకనే వారిని శపించేశాను. నాకేం తెలియదు, నాకు వాళ్ళ మీద కక్ష లేదు, పాండవుల మీద నాకు ఎటువంటి కక్ష లేదు. విచ్ రిజల్టెడ్ ఇన్ మై ప్రొనౌన్సింగ్ ఎ కర్స్ ఆన్ ద పాండవాస్. ఆ విధంగా నేను పాండవుల్ని శపించడానికి ఆ విధంగా కారణమైంది. దేర్ ఫోర్ ద వర్డ్ స్పోకెన్ బై మీ కెనాట్ బి అదర్వైజ్. దీన్ని తిరిగి తీసుకోవడానికి సాధ్యమే కాదు.
ఇక శాపాన్ని తిరిగి తీసుకుంటాం సాధ్యమే కాదు. దీస్ పీపుల్ షల్ హ్యావ్ టు ఫేస్ పార్షియల్ బర్త్. వీళ్ళు ఆ యొక్క మరలా తిరిగి జన్మించడం అనేది సాధ్యం కాదు. తిరిగి జన్మించాల్సిందే. తగిన శిక్షను కౌరవులు కూడా, మీకు తెలియదేమీ లేదు, ఈ పాండవులు కౌరవులు కూడా తమ తమ అంశాలతోనే ఈ భూలోకంలో కలియుగంలో జన్మించి తాము చేసిన పాప ఫలాలను అనుభవించి ముక్తులవుతారు అని అక్కడ చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ఏ ఏ అవతారాల్లో అవతారం ఎత్తుతారు అన్నది దీన్ని పార్షియల్ బర్త్ అంటున్నారు అనమాట. యుధిష్ఠిర వుడ్ బి ద సన్ ఆఫ్ వత్సరాజా known by the name of Balakhana or Malakhana. ధర్మరాజు ఏ యొక్క పేరుతో ఈ భూమి మీద కలియుగంలో మరలా జన్మిస్తాడు అంటే బాలఖానా లేకపోతే మాలఖానా అంటారు. ఆయన వత్సరాజు అనేటువంటి ఒక రాజు కుమారుడుగా ఆయన జన్మిస్తాడు. అండ్ వుడ్ బి ద రూలర్ ఆఫ్ ద సిటీ ఆఫ్ శిరీష నగరాధిపతి యొక్క వత్సరాజు యొక్క కుమారుడిగా ఆయన శిరీష ఆ యొక్క నగరం ఎక్కడుందో సిరియా దేశం కావచ్చు లేకపోతే అది ఇంకేదైనా కావచ్చు నాకు తెలియదు. శిరీష నగరం అంట. And would be the ruler of the Sirisha. Because of his speaking the malicious words, he would be born among the Mlechas. మ్లేచ్ఛ దేశంలో పడతాడు అంటే నా ఉద్దేశం ప్రకారం సిరియా దేశమే కావచ్చు. శిరీష అని అంటున్నాడు ఇక్కడ. మ్లేచ్ఛ దేశంలో అంటే మ్లేచ్ఛ దేశం అంటే మన సింధు నది అనేది అటు మ్లేచ్ఛ దేశం అంటే అటు హీబ్రూ అరబిక్ దేశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మ్లేచ్ఛ దేశం అంటారు. ఇటు హిందూ దేశానికి అటు మ్లేచ్ఛ దేశానికి మధ్యలో ఉన్నది సింధు నది. ఆ మ్లేచ్ఛ దేశంలో వాళ్ళు పుడతారు ఈ యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు. అండ్ వుడ్ బి దేర్ లీడర్ నేమ్డ్ వీరణ అనే పేరుతో వీరణ అనే పేరుతో భీముడు నన్ను ఏమి తిడతాడు కదా, నువ్వు అది ఇట్లా చేసావు, దుష్టద్యుమ్నుని నువ్వు అశ్వత్థామకి ఒక కత్తిచ్చి చంపించావు అని పిచ్చి పిచ్చిగా నన్ను తిడతాడు. కాబట్టి నన్ను తిట్టిన కారణంగా వీరణ అనే పేరుతో ఆయన భీముడు పుడతాడు. The most intelligent Arjuna, my devotee, would be born from his amsha Parimala family as Brahmananda. బ్రహ్మానందం అనే పేరుతో అర్జునుడు, బ్రహ్మానందం అంటే వాళ్ళు గుర్తుకొస్తాను నీకు, మన తెలుగు సినీ యాక్టర్ సినీ నట ఆయన అర్జునుడు బ్రహ్మానందం గారిగా అంటే ఆయన పరిమళ అనే ఫ్యామిలీలో ప్రమర్ డైనెస్టీ కావచ్చు బ్రహ్మానంద పేరుతో అవతరిస్తారు, పుడతాడు. ద ఇమ్మెన్స్లీ వెలారస్ నకుల సహదేవులు. నకులు ఎక్కడ పుడతాడంటే ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ రత్నభాను అనేటువంటి ఫ్యామిలీలో కుటుంబంలో లక్ష్మణ్ అనే పేరుతో ఆయన నకులుడు పుడతాడు. ద ఇమ్మెన్స్లీ ఇంటెలిజెంట్ అండ్ వెలారస్ సహదేవ వుడ్ బి బార్న్ యాజ్ దేవసింహ. సహదేవుడు దేవసింహుడు అనే పేరుతో పుడతాడు. ద సన్ ఆఫ్ ది భీష్మసింహుడికి దేవసింహుడు అనే పేరుతో కుమారుడుగా
సహదేవుడు పుడతాడు. ఏ కింగ్ నేమ్ పృథ్వీరాజా వుడ్ బి బోర్న్ ఫ్రమ్ ది అంశ ఆఫ్ ధృతరాష్ట్ర అట్ అజ్మీరా. అజ్మీర్ ఎక్కడ ఉంది? గుజరాత్లో. రాజస్థానా? అజ్మీర్ అనేది రాజస్థాన్ కానీ గుజరాత్ కానీ ఎక్కడ ఉంటుంది. అక్కడ పృథ్వీరాజ్ అనే ఒక రాజు జన్మిస్తాడు. ఇది పృథ్వీరాజ్ చౌహాన్ అనే సినిమా కూడా ఆ రోజుల్లో తీయబడింది. ఆయన ఎవరంటే, ఈ పృథ్వీరాజు ఎవరంటే ధృతరాష్ట్రుడే మళ్ళా పృథ్వీరాజులాగా అక్కడ పుడతాడు. తర్వాత ద్రౌపది వుడ్ బి బార్న్ యాజ్ హిస్ డాటర్. పృథ్వీరాజు కుమార్తెగా ద్రౌపది వుడ్ బి నోన్ బై ద నేమ్ ఆఫ్ వేళ. ఆ పృథ్వీరాజు కూతురుగా వేళ అనే పేరుతో ఆవిడ పుడుతుంది. ఇదంతా పృథ్వీరాజు అనే అతను చౌహాన్ ఆల్రెడీ పుట్టేశాడు. ఇదంతా ఎక్కడో జరిగింది. మనకి పృథ్వీరాజు మాత్రం ఆయన అంటే నెట్లో చూస్తే పృథ్వీరాజు గురించి ఆల్రెడీ ఒక సినిమా కూడా పృథ్వీరాజ్ చౌహాన్ అనే ఒక సినిమా ఉంటుంది. అది చూస్తే ధృతరాష్ట్రుడు అతను పృథ్వీరాజు. కర్ణ వుడ్ బి రీబోర్న్ బై ది నేమ్ ఆఫ్ తారక. కర్ణుడు తారక అనే పేరుతో పుడతాడు. రక్తబీజ అండ్ రుద్ర వుడ్ ఆల్సో బి రీబోర్న్ ఆన్ దిస్ ఎర్త్. రక్తబీజుడు రుద్రుడు కూడా మరలా పుడతారు. దీస్ కౌరవాస్ వుడ్ బి ఎఫిషియంట్ ఇన్ వేసింగ్ deceitful wars. The people of the Pandava race would always be valorous and shall fight on the basis of dharma. మరలా ఈ కలియుగంలో కూడా వీళ్ళు ధర్మాన్ని అనుష్ఠించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి మరలా వీళ్ళు ఎప్పుడు ఈ కౌరవులతో మరలా యుద్ధం చేస్తూనే ఉంటారు ఈ కలియుగంలో కూడా అని ఇక్కడ శివభగవానుడు కృష్ణదేవులతో సంభాషించారు. సూత సెడ్, ఆ సూత మహర్షి ఇంకేం చెప్తున్నానంటే, ఆన్ హియరింగ్ దిస్ శ్రీకృష్ణ స్మైల్ అండ్ సెడ్ టు లార్డ్ శివ. శ్రీకృష్ణుడు అప్పుడు నవ్వారంట. అప్పుడు నవ్వి ఆయన ఏం చెప్తున్నారు? శివ భగవాన్ యొక్క చూసి నవ్వి, ఐ షాల్ హెల్ప్ ద పాండవాస్ ఇన్కార్నేటింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ శక్తి. నేను శక్తి అవతారంలో నేను పాండవులకి వచ్చి, అంటే శక్తి అంటే ఒక ఆత్మరూపంలో శక్తి అంటే ఇప్పుడు ఓం శక్తి, దుర్గా, ఇప్పుడు ఇవన్నీ కూడా శక్తి అవుతుంది. అలాగే లహరి, సౌందర్య లహరి, శివానంద లహరి అని సౌందర్య లహరి శంకరాచార్యులు రాస్తారన్నమాట. ఆ యొక్క దాన్నే ఐ షల్ బీ ఇన్కార్నేటింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ శక్తి అవతారంలో నేను వస్తాను అని ఆయన చెప్పడం జరిగింది. ఇన్ ద సిటీ బిల్ట్ బై ద గాడెస్ known by the name of Mahavati, a son would be born by Desharaja from Devaki's womb, who would be known by Udayasimha. దేశరాజుకి దేవకి గర్భంలో దేశరాజు లేకపోతే దేవరాజు దేశరాజు ఉదయసింహుడు అనే అక్కడ ఆ దేశరాజు ఒక సంతానంగా ఉదయసింహుడు అనే వ్యక్తిగా నేను జన్మిస్తాను. ఏ ప్రిన్స్ నేమ్డ్ అల్హా వుడ్ బి బోర్న్ ఫ్రమ్ మై అంశ. అల్హా అనే ఒక రాజు, అందుకనే అలహాబాదు అంటారు. అలహాబాదు అంటారు. ఎక్కడ అది? గుజరాత్లో ఉంటుంది అనమాట. గుజరాత్ అవతల ఎక్కడ ఉంటుంది? అలహాబాదు. అల్హా. ఏ ప్రిన్స్ నేమ్డ్ అల్హా వుడ్ బి బోర్న్ ఫ్రమ్ మై అంశ హూ వుడ్ బి డిస్ట్రాయిడ్ ఆఫ్ ద రూలర్స్ ఆఫ్ అగ్నివంశ. అగ్నివంశీయుల్ని నశింపజేస్తాడు.
Thereafter Kali would be established. On hearing this, Lord Shiva disappeared from the scenes. ఇవన్నీ చూసిన తర్వాత విన్న తర్వాత శివభగవానుడు అక్కడ నుంచి అదృశ్యం అయిపోయారు. అయితే ఇదంతా కూడా పాండవులు ఈ రకంగా మరలా ఈ మృత్యులోకంలో జన్మించడానికి ఇష్టం లేకపోయినా శివభగవానుడు శపించేశారు. అయితే దీని గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో చూద్దాం. ప్రసంగి రాసిన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే, సుఖదినమందు సుఖంగా ఉండము, ఆపద్దినమందు యోచించము, తాము చనిపోయిన తర్వాత జరుగు దానిని నరులు తెలుసుకొనకుండానట్లు దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు. తాము చనిపోయిన తర్వాత జరుగు దానిని నరులు తెలుసుకోకూడదు ఈ కలియుగంలో. కానీ ఇక్కడ పాండవులు వాళ్ళ ఫేస్లోనే ఇంకా ద్వాపరంగా ఉన్నారు. అప్పుడు ద్వాపరంగా ఇంకా పూర్తి అవ్వలేదు. ద్వాపరంగా ఉండగానే వాళ్ళు మరలా తిరిగి ఎక్కడెక్కడ పుడతారన్నది ముందుగానే అక్కడ దేవుడు శివభాగంలో వచ్చి చెప్తున్నాడు. కానీ ఇక్కడ కలియుగంలో ఉన్నటువంటి యెహోవా దేవుడు వీళ్ళు ఈ మ్లేచ్ఛ మత ఎవరైతే ఆదాము ద్వారా ఎవరైతే వచ్చి ఈ భూమి మీద వ్యాపించి ఉంటారో వీళ్ళు చెందిన వారు ఎవరు కూడా తాము చనిపోయిన తర్వాత జరుగుదానని నరులు తెలుసుకోనకుండునట్లు దేవుడు సుఖదుఖం జతపరిచినాడు. చనిపోయిన తర్వాత ఏం జరుగుద్ది అసలు వీళ్ళు తెలుసుకోకూడదు అని దేవుడు ఏం చేశాడు. దేవుడు సుఖదుఖాలను, ఎందుకంటే దుఃఖం ఏదో వస్తే దాంట్లో మనిషి అట్లా కొట్టుమిట్టాడుతుంటాడు. కానీ దీని తర్వాత చనిపోయిన తర్వాత ఏం జరుగుద్ది వీళ్ళు తెలుసుకోనకూడదు అంటే వీళ్ళు తెలుసుకోవటం ఆయనకి ఇష్టం లేదు భగవానుడికి. మోసాచార్యుల ద్వారా రాయబడింది ఇది. ఈ గ్రంథం యెషయా ప్రసంగి అంటే సులైమాన్ అసల్లాం అంటారు. ఇది ముస్లింలు సులోమాన్ రాజు అంటారు. ఆయన ఈ ప్రసంగి గ్రంథాన్ని రాశారు. అయితే చనిపోయిన తర్వాత ఏం జరగాలి అది తెలుసుకోవటం ఆయనకి ఇష్టం లేదు బైబిల్ ప్రకారం. కానీ ఇక్కడ వీళ్ళకి మాత్రం క్లియర్గా శ్రీకృష్ణ భగవానుడు శివ భగవానుడు ఇద్దరు ఒక్కలైనప్పుడు కూడా ఆయన దైవత్వంలో ఉన్నాడు, ఈయన మన శరీర ప్రకారంగా మనుషుడిగా ఉన్నాడు. అంతవరకు తేడా. అది రెండు వేరు రూపాలు కాదు. తండ్రి కుమారులాగా ఇద్దరు ఒకడే. తండ్రి కుమారుడు వేరు కాదు. అక్కడ నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్టే అని యేసు ఏ రకంగా చెప్తున్నాడో అక్కడ డైరెక్ట్గా ఆయన చెప్పించలేక అక్కడ శివభగవానుడు క్యారెక్టర్ సృష్టించి అట్లాగా ఆయన తను వేసుకున్న ప్రణాళికని కలియుగంలో జరగబోయేదాన్ని ఏ విధంగా తిరిగి జన్మించాలన్నదాన్ని ముందుగానే అక్కడ శివభగవాన్ రూపంలో వచ్చి అక్కడ వీరికి శపించినట్లుగా మనం ఇక్కడ గమనించాలి. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ.